నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో ఇప్పుడు కొత్తగా భూభారతి పోర్టల్ను ప్రవేశపెట్టింది. భూముల నిర్వహణ అలాగే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పూర్తి వ్యవహారాలన్నీ కూడా ఈ భూభారతి పోర్టల్ ద్వారా ప్రస్తుతం తెలుసుకునే వీలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ధరణి స్థానంలోనే ఈ కొత్త పోర్టల్ను 14వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, అలాగే ములుగు జిల్లా వెంకటాపురం మండలాల్లో ప్రస్తుతం దీన్ని ప్రారంభించారు. ఈ మండలాల్లో భూభారతి పోర్టల్ ద్వారానే క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్ లాంటి పనులు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో ఈ భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకోబోతున్నారు. ముఖ్యంగా భూభారతి పోర్టల్లో 2 విభాగాలుగా విభజించారు. ఒకటి మామూలుగా ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అయితే, అలాగే ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ అంటూ ఈ 2 విభాగాలుగా ప్రస్తుతం ఈ పోర్టల్ను డివైడ్ చేశారు. అలాగే ముఖ్యంగా ఈ భూభారతి పోర్టల్లో రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కనెక్షన్, నాలా అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు ఇందులో అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. ఈ రకంగా ట్రాన్సాక్షనల్ సర్వీసెస్, అలాగే ఇక రిజిస్ట్రేషన్ సర్వీసెస్, ఈ రకంగా అంటే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఈ రకంగా డివైడ్ చేశారు. ఇక ట్రాన్సాక్షనల్లో ముఖ్యంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, అలాగే అప్పీల్ అండ్ రివిజన్, ఈ రకాలుగా 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇక ఇన్ఫర్మేషన్లో మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్, అలాగే ల్యాండ్ డీటెయిల్ సెర్చ్, నిషేధిత ఆస్తుల వివరాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇట్లాంటి 4 మాడ్యూల్స్ పొందుపరిచారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కొత్త పోర్టల్ని అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఇదే భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి పోర్టల్. ఇది ఒకసారి ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి. భూభారతి పోర్టల్ మనం ఇది చూడొచ్చు. అఫీషియల్గా ఇక్కడ లాగిన్ అవ్వాలి. నేను ఇక్కడ ఒక ఫోన్ నెంబర్తో నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. ఆదిత్య అనే పేరుతో ఇక్కడ నేను మీకు లాగిన్ అయ్యాను, చూపిస్తాను. ఆల్రెడీ నేను మీకు లాగిన్ అయ్యాను. లాగిన్ ఎలా అవ్వాలంటే ముందు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అలాగే క్యాప్చాన్ వస్తుంది, అది ఎంటర్ చేస్తే పూర్తి స్థాయిలో ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత లాగిన్ అవుతుంది. ఆ లాగిన్ ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ రకంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే ఇలా వస్తుంది. భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో చేశారు. రైట్, ఇక్కడ హోమ్, అబౌట్ అస్, యూజర్ మాన్యువల్స్, ఫ్యాక్ అనే పేరుతో వచ్చింది. రైట్, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 2 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అలాగే ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా, అప్పీల్ అండ్ రివిజన్ అంటూ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్లో ఉన్నాయి. అంటే ఈ పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షనల్ సర్వీసెస్. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే వివరాలు తెలుసుకునేందుకు. మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ అంటే ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, భూముల ధరలకు సంబంధించి. అలాగే ల్యాండ్ డీటెయిల్ సెర్చ్, ఏ సర్వే నెంబర్లో ఏ భూమి ఉంది, ఏ ఊర్లో, ఎక్కడ, ఏ జిల్లా, ఏంటి. తెలంగాణలో మొత్తం సర్వే నెంబర్ కొడితే టోటల్గా వచ్చేస్తుంది, ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది అనేది. ఇక ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, నిషేధిత జాబితాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. అలాగే ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, ఏమైనా గతంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయా, లేదంటే కొత్తగా మీరు ఏదైనా అప్లై చేస్తారా, రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్లో ఉన్నాయి. అలాగే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ మళ్ళీ కొన్ని ఇచ్చారు. ఇక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ మనం చేసుకున్నటువంటి వాటి డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు, మనం పొందుపరిచే డాక్యుమెంట్ వివరాలు ఇక్కడ. అలాగే ఈ రకంగా మనం ఇక్కడ చూడొచ్చు. సెర్చ్ ఆఫ్ ఈసీ డీటెయిల్స్, సో ఆ రకంగా సెర్చ్ ఆఫ్ ఈసీ డీటెయిల్స్ అంటే ప్రొవైడ్, సరే అదొకటి మనం. రైట్, ఇది నేను మీకు మళ్ళీ మొదటి నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇక్కడ చూడొచ్చు. అది నేను ఓపెన్ చేశాను మీకు. రిజిస్ట్రేషన్ అనగానే ఇందులో మళ్ళీ మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా, సో ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ అండ్ గిఫ్ట్, మనం సేల్ అమ్ముతున్నామా, అమ్మిన దానికి సంబంధించిన రిజిస్ట్రేషనా, లేకుంటే గిఫ్ట్గా వచ్చిందా దానికి సంబంధించిన రిజిస్ట్రేషనా. సో ఆ రకంగా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్టేజ్,
మార్టిగేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే వాణిజ్య లావాదేవీలకు సంబంధించినటువంటి. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ లీజ్కు తీసుకున్న దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ జీపీఏ అంటారు ఇక్కడ. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్టీషన్. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ త్రో ఏ కోర్టు రిప్రజెంటేటివ్, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్. ఇక రాటిఫికేషన్, క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. సో ఆ రకంగా ఏదైనా కరెక్షన్స్ కూడా చేసుకునే వీలుంది ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఆఫ్ డిఏజిపిఏ. సరే, ఇదేదో టెక్నికల్ ఆస్పెక్ట్స్, మనం పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ బదలాయింపు సంబంధించిన రిజిస్ట్రేషన్. ఆ రకంగా చాలా, అంటే ఇక్కడ మనకు కంప్లీట్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇంతకుముందు ధరణికి సంబంధించిన వ్యవహారంలో కోర్టుకు వెళ్ళాలి, కోర్టు ద్వారా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి, చాలా ఒక లాయర్ కావాలి, అదంతా ఉంది. కానీ ఇప్పుడు మనకి దీంట్లోనే మనం సమీక్షకు వెళ్ళొచ్చు. సో ఆ రకంగా కోర్టు రిప్రజెంటేటివ్ సమీక్షకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే సాధ్యమైతే ఎంఆర్ఓతో అవుతుంది, తహసీల్దార్తో, లేదంటే ఆర్డీఓ పరిష్కారం చేస్తాడు. ఇంకా వీళ్ళు కాదంటే కలెక్టర్ పరిష్కారం చేస్తాడు. అంతే తప్ప మళ్ళీ కోర్టు దాకా వెళ్ళి వీటితో ఈ వ్యవహారాలకు సంబంధించి కోర్టు చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఈ రకంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలని. ఇక మ్యూటేషన్. సో మ్యూటేషన్కి వచ్చేసి కూడా అప్లికేషన్ ఫర్ సక్సెషన్ ఇంక్లూడింగ్ అసైన్డ్ ల్యాండ్స్ అంటారు, విత్ ఆర్ వితౌట్ పీపీబీ, రైట్. అలాగే అప్లికేషన్ ఫర్ పీపీబీ కోర్టు కేసెస్ అండ్ అదర్ మ్యూటేషన్స్, అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యూటేషన్స్. సో మ్యూటేషన్ సంబంధించిన వ్యవహారం ఈ రకంగా ఉంటుంది. అలా ఇక ఆర్ఓఆర్ కరెక్షన్స్, అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్. ఇక్కడ మనకు పాస్బుక్ సంబంధించిన అప్లికేషన్ కూడా మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ఇందులోనే ఉంటుంది. ఇంకా మనం ఆఫీస్లో చుట్టూ తిరగడం లేదు, ఆన్లైన్లోనే చేస్తారు. అలాగే గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. ఇక కోర్టు కేసెస్ అండ్ ఇంటిమేషన్స్, మన ల్యాండ్ కానీ మన వ్యవహారాలకు సంబంధించి ఏవేవి ఇప్పటివరకు వ్యవహారాలు కోర్టులో ఏ రకమైన స్టేటస్లో ఉన్నాయో తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ రకంగా ఇది మనకు కనబడుతుంది. మిస్లీనియస్ అంటే అప్లికేషన్ ఫర్ మన అప్లికేషన్స్, అలాగే అప్లై ఫర్ పీపీబీ ఇన్స్టిట్యూషన్స్. సరే, కొన్ని సాంకేతిక అంశాలు వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్లో చూసుకుంటారు. ఇక నాలాకు సంబంధించి కూడా అప్లికేషన్ ఫర్ నాలా, ఏదైనా నాలాకు సంబంధించిన అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్ ఫర్ నాలా వితౌట్ పాస్బుక్, అప్లికేషన్ ఫర్ పెండింగ్ నాలా. సో నాలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చాలా కొత్తగా రూపొందించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ రకంగా చాలా కొత్త ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, మిస్లేనియస్, నాలా. ఇక్కడ అప్పీల్ అండ్ రివిజన్లో కూడా మనం ఇక్కడే ఈ పోర్టల్లోనే మన భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే, ఏవైనా తేడాలు వస్తే పూర్తిగా ఇక్కడే ఈ వ్యవహారంలోనే మనం తేల్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రకంగా ఉంది. మొత్తం మీద అయితే ఈ భూభారతి పోర్టల్ సంబంధించిన, అంటే మీకు ఇందాక చెప్పాడు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా అప్పీల్ వివరాలు ఇవన్నీ కూడా ఈ మొదటి దాంట్లో ఉన్నాయి, ట్రాన్సాక్షనల్ సర్వీసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా, రైట్. సో ఆ రకంగా ట్రాన్సాక్షన్ సర్వీసెస్లో ఉన్న అంశాలు ఒకసారి మనం రిజిస్ట్రేషన్ సంబంధించిన మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను, రైట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇందాక మనకు నేను జస్ట్ మాడ్యూల్స్ మాత్రమే చెప్పాను. ఇంకా లోతులోకి వెళ్ళి ఒకసారి మనం క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. రిజిస్ట్రేషన్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే, స్టెప్ 1 డాటా ఎంట్రీ బై సిటిజన్. మనమే మన డాటా, మన భూమి వివరాలు, రిజిస్ట్రేషన్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ చేయాలి డాటా. తర్వాత పేమెంట్ చేయాలి స్టెప్ 2లో. స్టెప్ 3లో సిటిజన్ హ్యాస్ టు డౌన్లోడ్ ఈ చలాన్ అండ్ ట్రాన్సాక్షన్ సమ్మరీ. మనం ట్రాన్సాక్షన్ పేమెంట్ చేసిన చలాన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ సమ్మరీ వస్తుంది. అలాగే స్లాట్ బుకింగ్, స్టెప్ 4లో స్లాట్ బుకింగ్ ఉంటుంది, మనకు సంబంధించిన సమయం ఇస్తారు. ఇక దాంతోపాటు అప్లికేషన్ ఫార్వర్డెడ్ టు డిపార్ట్మెంట్ లాగిన్ టు ఫర్దర్ ప్రాసెసింగ్, అప్పుడు సంబంధిత అధికారికి అది బదిలీ చేయబడుతుంది. ఆ రకంగా ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ప్రొసీడ్ అని వస్తుంది. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి చెప్పాను, ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ కూడా. రిజిస్ట్రేషన్ అంటే రకరకాల రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ల్యాండు, నాలా, మార్ట్గేజ్ కావచ్చు, లీజు. సో ఈ రకంగా జీపీఏ, పార్టీషన్, తర్వాత వేరే కోర్టు రిప్రజెంట్ ద్వారా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇంకా అలా ఉంటుంది. మ్యూటేషన్ కూడా అంతే, మీకు ఇందాకే వివరించాను. మ్యూటేషన్లో కూడా ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మనం సరే అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యూటేషన్ అని ఉంది, ఇందులో కూడా ఇలాగే స్టెప్ 1 డాటా ఎంట్రీ బై సిటిజన్, పేమెంట్, తర్వాత ఈ చలాన్ మన ట్రాన్సాక్షన్ మనం ఎంత కట్టినామో అది ట్రాన్సాక్షన్ స్లిప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మీ సేవకు పోవాలి, మీ సేవలో ఈకేవైసీ ఎంట్రీ చేయాలంటే మన డీటెయిల్స్ అని ఎంట్రీ చేయాలి. అటు నుంచి అప్లికేషన్ ఫార్వర్డ్ టు డిపార్ట్మెంట్ టు ఫర్దర్ ప్రాసెసింగ్.
సో అలాగా తహసీల్దార్కా లేకపోతే సంబంధిత రెవెన్యూ అధికారికి ఎవరికో అది వెళ్తుంది, ఇక్కడ ప్రొసీడ్. సో అలా ఆ రకంగా మనమే మొత్తం మన వివరాలన్నీ కూడా మనం లాగిన్ అయ్యి సొంతంగా ఒక సిటిజన్ ఎవరో ఒకరు ఉన్నారు, ఇప్పుడు నేను సపోజ్ ఒక పేరుతో లాగిన్ అయ్యాను, ఆ రకంగా మనమే సొంతంగా లాగిన్ అయ్యి మన వివరాలన్నీ పారదర్శకంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు అనుకోవచ్చు మరి అందరికి చదువు వస్తే అందరు చేసుకుంటారు అంటే, దాదాపుగా ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్షరాస్యులు చాలామంది చేసుకోవచ్చు, లేదన్నా కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రకంగా మనం ఇంట్లో కూర్చొని ఒకవేళ కంప్యూటర్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఈ సేవ మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇంట్లో కంప్యూటర్ ఉన్నా మనకు చదువు వచ్చినా రాకున్నా కనీసం ఆ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారుల చుట్టూ తిరగకుండా మనం ఇక్కడే బయట చేసుకునే వీలుంది. మన మొత్తం ఎంట్రీ మన వివరాలన్నీ ఎంట్రీ చేయొచ్చు, మనమే దాంట్లో డబ్బులు కట్టొచ్చు, ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ వస్తుంది, ఆ చలాన్ పొందాలి, అదంతా కూడా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని ఆ సంబంధిత అధికారికి అదంతా డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అధికారి దాన్ని పర్యవేక్షించి దాని కథ ఏంటో తర్వాత దాని స్టేటస్ ఏంటో మనకు ఆటోమేటిక్గా మెసేజ్ల రూపంలో కానీ ఓటీపీ రూపంలో కానీ వస్తుంది. సో ఆ రకంగా ఉంటుందన్నమాట. ఇది ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ ఈ రకంగా ఉన్నాయి. ఇక ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంబంధించి మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ అనేది ఇక్కడ మనకు తెలుగులో కూడా బహుశా మనకు తెలుగులో ఆప్షన్స్ ఉంటాయి కానీ దిస్ విల్ రెడీ టు యూ భారత్ తెలుగు వెబ్సైట్. ఓకే, అంతే, ఏం లేదు. తెలుగులో లావాదేవీ సేవలని మా కొలీగ్ మంచి అంశం నాకు ఇక్కడ చెప్పాడు. తెలుగులో కూడా ఉంటే ఆ విషయం గుర్తు చేశాడు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. లావాదేవీ సేవలు, సమాచార సేవలు, నేను ఇందాక మీకు ఇంగ్లీష్ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాదాపుగా చాలామంది తెలుగులో ఉన్నప్పటికీ కూడా నిజంగా తెలుగు కంటే ఇంగ్లీషే చాలా సులభంగా అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉంది. కానీ తెలుగు చాలా సరళంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, అది కూడా బెటర్. సో సమాచార సేవలు అంటే అంత అర్థం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు ఆ మాత్రం తెలుగు, బట్ అలా అని చెప్పలేం. కానీ తెలుగు ఇంకా సరళంగా సులభంగా ఉంటుంది. ఇక్కడ భూముల మార్కెట్ విలువ ఇలా ఈజీగా ఉంటుంది. భూముల మార్కెట్ విలువ ఇక్కడ మనం తెలుసుకున్నట్టయితే, అలాగే భూ వివరాలు, నిషేధిత భూములు, అలాగే ఈ చలాన్ అభ్యర్థన స్థితి, ఇక రిజిస్టర్ దస్తావేజుల సంబంధించి ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్. సరే తెలుగు అన్నాం కానీ మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో ఇచ్చారు ఇక్కడ. భూముల మార్కెట్ విలువ తెలుసుకోవచ్చు. అంటే ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువ ఎంత ఉంది, ఒక ఊరు ఉందనుకోండి, సపోజ్ టౌనో ఊరో, ఆ టౌన్లో పలానా ఏరియాలో ఎక్కడ ఎంత ఉంది, ఆ ఊరు పలానా ఊరు ఉంది, పలానా గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో ఎట్లా ఉంది, ఎకరం ఎంత ఉంది, గుంట ఎంత ఉంది, మెయిన్ రోడ్ మీద ఎంత ఉంది, కొంచెం లోపలికి వెళ్తుంది ఎంత ఉంది, లేకుంటే ఆ ఊరు శివార్లో ఇంకో ఊరు వైపు వెళ్తుంటే ఎంత ఉంది, తూర్పు దిక్కు ఎంత ఉంది, పడమర దిక్కు ఎంత ఉంది, ఆ ఊరు దాటి ఇంకో పక్క ఊరు తొవ్వల ఎంత ఉంది, ఇట్లా ఈ రకంగా మన భూమి మార్కెట్ విలువ ఎంత ఉందో యాజ్ పర్ మార్కెట్ ల్యాండ్ రేట్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారమే, ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే ఇస్తారు. ఇక్కడ ప్రైవేటు మార్కెట్ వాల్యూస్ ఇక్కడ ఈ పోర్టల్లో ఉండవు కాబట్టి అది ఎంత అన్అఫీషియల్. మనకు జనరల్గా ఇక్కడ మార్కెట్ విలువ సపోజ్ ఎకరాకు 1,00,000 ఉందనుకోండి, 1,00,000 బహుశా ఫర్ ఎగ్జాంపుల్. కానీ నిజంగా దానికి ఉన్న డిమాండ్ బట్టి మనం ఇక్కడున్న మార్కెట్ పోర్టల్లో గవర్నమెంట్ లెక్క ప్రకారం 1,00,000 రూపాయలు ఉంటే బయట వాస్తవానికి 40-50 లక్షలు ఉండొచ్చు దాని వాల్యూ, అంత డిమాండ్ ఉండొచ్చు. కానీ అదంతా అన్అఫీషియల్. మనకి ఇక్కడ వచ్చేది పోర్టల్లో మాత్రం ఇంత చూపిస్తుంది. సో ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ భూ వివరాలు, అట్లాగే భూమి వివరాలు, ఏ ఊర్లో ఏ సర్వే నెంబరు, ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ సర్వే నెంబరు కొట్టగానే టకటక వచ్చేస్తుంది. అంటే ధరణిలో కూడా ఇలాగే ఉండింది, కానీ ఇప్పుడు భూభారతి కూడా సేమ్ అలాగే. కాకపోతే చాలా మార్పులు ఉన్నాయి ఇక్కడ. న్యాయపరమైన సలహాలు, చిక్కులు అవన్నీ కూడా ఇక్కడ తేల్చుకునే అవకాశం ఉంది. అధికారుల చుట్టూ తిరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంది భూభారత్లో. సో ఆ రకంగా భూముల వివరాలు, సర్వే నెంబర్ కొడితే చాలు, ఏ ఊర్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ సర్వే నెంబర్, ఎన్ని గుంటలు, ఎన్ని ఎకరాలు, మొత్తం దాని హద్దులేంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇటు పక్క ఎవరున్నారు, అటు పక్క ఎవరున్నారు, పలాని ఎల్లయ్య మల్లయ్య. సో ఆ రకంగా ఉదాహరణ చెప్తున్నాను. ఆ రకంగా ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు మొత్తం తెలిసిపోతుంది. అలాగే మన భూమి ఎంత ఉందో, ఎన్ని గుంటలు ఉందో, ఎన్ని ఎకరాలు ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. ఇక నిషేధిత భూములు. నిషేధిత భూములు అంటే ఏంటి? ప్రభుత్వ స్థలాలు, అమ్మడానికి కొనడానికి వీలైన స్థలాలు ఉంటాయి. అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు. ముఖ్యంగా
గవర్నమెంట్ ప్రాపర్టీస్, చెరువులు, కుంటలు, ఇలాంటి వాటి వల్ల ఈ తర్వాత గుట్టలు, రాళ్ళరప్పలు, కొన్ని ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఇలాంటివి కొనడానికి అమ్మడానికి వీల్లేదు ఎవరు కానీ, ప్రైవేట్ వ్యక్తులు. అలాగే వాటి ద్వారా కొంత అవగాహన కూడా వస్తుంది జనాలకి, వాటి జోలికి పోకుండా, కబ్జాలకు గురి కాకుండా ఇక్కడ చాలా పకడ్బందీగా నిషేధిత భూముల వివరాలు కూడా ప్రభుత్వం పొందుపరిచిన పరిస్థితి మనం చూసాం చాలా చోట్ల. ఈ మధ్య ఈ హైడ్రా అని విన్నాం కదా, హైడ్రాతో చేస్తుంది అదే. FTL బఫర్ జోన్లో పోయి తెలియక ఇంత కొనుక్కొని అగ్గు వస్తుందని కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు కూలగొడుతుంటే లాభోదిబో అంటున్నారు. సో అది నిషేధిత భూములు అవి వాస్తవానికి, నిషేధిత ప్రాంతంలో FTL కానీ బఫర్ జోన్ కానీ, లైక్ అలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అలాంటివి చాలా ఉన్నాయి. కేవలం FTL బఫర్ జోనే కాదు, నిషేధ భూములు చాలా ఉన్నాయి. అటవీ భూములు కావచ్చు, రకరకాలుగా తెలిసో తెలియకో లేదంటే ఉద్దేశపూర్వకంగానో కబ్జాలు పెడతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నిషేధ భూముల వివరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రభుత్వం పొందుపరిచింది. తర్వాత ఈ చలాన్ అభ్యర్థన స్థితి, మన అభ్యర్థించే స్థితి అదే ఎక్కడుంది మన చలాన్. మనం ఇందాక మీకు చెప్పాను, మనం స్లాట్ బుకింగ్ చేసుకునే ముందు ఈ చలాన్ కడతాం కదా, మన డాటా ఎంట్రీ చేసి మన వివరాలన్నీ ఇచ్చి అక్కడ పైసలు కట్టి ఈ చలాన్ కొడితే ఈ చలాన్ మనకు స్లిప్ రాగానే దాంతో మనం ఎంట్రీ ఇచ్చి సంబంధిత అధికారికి పాస్ అవుతుందని చెప్పాను ఇందాక నేను, ఎక్కడ ట్రాన్సాక్షనల్ సర్వీసెస్లో, లావాదేవీల సేవల్లో. సో ఆ రకంగా ఇప్పుడు దాని స్టేటస్ ఏందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ చలాన్ సర్వీస్. అలాగే ఇక్కడ మరొకటి, ఇంకా ఈ చలాన్ పక్కన పెడితే రిజిస్టర్డ్ దస్తావేజుల వివరాలు, అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజులు ఏంటి అంటే మన డాక్యుమెంట్స్, లాండ్ డాక్యుమెంట్స్, ఎక్కడ పారదర్శకత ఉంటుంది, ఎక్కడ ఏ గొడవ ఉండదు, కంప్లీట్గా అంగుళం, ప్రతి అంగుళం కూడా పూర్తి స్థాయిలో రిజిస్టర్డ్ అయిన అంగుళం భూమికి సంబంధించిన వివరాలు, దస్తావేజుల వివరాలు ఉంటాయి. ఒకప్పుడు దస్తావేజులు అంటే పట్వారి దగ్గర పోయేటోళ్ళం, పట్వారి దగ్గర ఏదో ఉండేటిగా పానీ నకలు రకరకాలుగా ఉండేవి, పట్వారి చుట్టూ తిరిగేటోళ్ళం. ఇక తర్వాత సంగతి తెలిసిందే, చుట్టూ తిరగాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలి, చాలా కథలు ఉండేవి. అదంతా కూడా లంచగొండితనానికి పూర్తి స్థాయిలో పెంచి పోషించిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఏ ఒక్క అధికారంలో లేకుంటే ఏ ఒక్క సిస్టంలో మనం ఇక్కడ తప్పట్లేం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో రెవెన్యూ విభాగం అంటేనే లంచగొండితనం అనేది ఒక పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో, పూర్తిగా రూట్ లెవెల్లో పాకుపోయిన పరిస్థితి. దానంతటి కూడా ఇప్పుడు పెకిలించి పూర్తి పారదర్శకంగా వ్యవస్థను తయారు చేస్తున్నారు. సరే ధరణి తెచ్చారు గత ప్రభుత్వంలో, ఇప్పుడు అది కూడా బాగాలేదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భూభారత్ ఇచ్చింది. అదే ఇక్కడ మనకు దస్తావేజులు వివరాలు. తర్వాత ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ అన్నారు. మరి ఇక్కడ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ వివరాలు శోధించండి, జిల్లా, గ్రామం, ఖాతా సంఖ్య, మండలం, సర్వే నెంబర్. సరే ఒకసారి నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో మార్కెట్ విలువ ఉందనుకోండి, ఎక్కడెక్కడ భూమి విలువ ఎంత ఉందో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం క్లోజ్ చూపిద్దాం. స్టాంపు డ్యూటీ కోసం భూముల మార్కెట్ విలువను చూడండి. జిల్లా, సపోజ్ ఒక జిల్లా సపోజ్ ఒక ఆదిలాబాద్ అనుకోండి, ఒక మండలం బజారత్నూరు పెట్టుకుందాం సపోజ్, గ్రామం ఏదో బజారత్నూర్లో, సరే బజారత్నూరే అదే ఊరు పెడదాం. సర్వే నెంబర్ ఇక్కడ ఏదో ఒక సర్వే నెంబర్ పెడదాం, సపోజ్ 1/A పెడదాం. సో ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. D7. ఇక్కడ మనకు కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి D7 C9N. ఓకే, ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి, వివరాలను పొందండి. రైట్, మళ్ళీ ఒకసారి నేను క్యాప్చర్ ఎంటర్ చేస్తాను. K9BLY సారీ, కే బదులు నేను జే కొట్టాను అక్కడ. రైట్, K9BLY వచ్చింది కదా, వివరాలను పొందండి. సరే ఏదో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డ్యూటీ ఫీ ఇక్కడ నొక్కండి. సరే ఓకే, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది డౌన్లోడ్ కావట్లేదు, కొంత సాంకేతిక సమస్య ఉంది. మళ్ళీ ఎంటర్ చేద్దాం. సరే ASR 6D.
ASR D. ఓకే, ASR 6D ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది, చూద్దాం. రైట్, వచ్చేసింది మనకు ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడెడ్ వచ్చేస్తుంది మనకు. ఎస్, మనకు డౌన్లోడ్ అయిన వివరాలు వచ్చాయి. అంటే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను బహుశా. రైట్, అలా డౌన్లోడ్ అయిన వివరాలన్నీ వచ్చేస్తుంటాయి. సో ఆ రకంగా మనకు దాదాపుగా ఆ ఇన్ఫర్మేషన్. ఇక్కడ భూ వివరాలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అది అయిపోయింది. ఇక్కడ భూమి వివరాలు ఎట్లా ఉంటుంది, అది మార్కెట్ విలువ సంబంధించిన మనకు డాక్యుమెంట్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది అదంతా కూడా. రైట్, ఇక భూమి, ఇక్కడ సపోజ్ భూమి వివరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. నాగర్ కర్నూలు తీసుకోండి, మండలం ఏది, తెల్కపల్లి మండలం తీసుకుందాం, తెల్కపల్లి గ్రామమే. రైట్, రకంగా సర్వే నెంబర్ సరే 4/1 సపోజ్, ఖాతా సంఖ్య, ఖాతా నంబర్ 1142, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఖాతా నంబర్ 1142. ఓకే, క్యాప్చా 7A633. W3 7A6W3. రైట్, ఇక్కడ వచ్చింది చూడండి భూమి వివరాలు. సర్వే నంబరు సర్వే నంబరు, సబ్ డివిజను, జిల్లా నాగర్ కర్నూలు, పట్టాదారు పాస్ పుస్తకం సంఖ్య తెల్కపల్లి గ్రామం, తెల్కపల్లి మండలం, సర్వే నంబర్ 4/1, ఖాతా నంబర్ 1142. సో ఆ రకంగా మనం ఎంటర్ చేస్తే భూమి వివరాలు వచ్చినాయి. భూమి స్వభావం ఇదంతా వస్తుంది అనమాట. పట్టాదారి పేరుగో సపోజు సొంటె చంద్రయ్య, కులవర్గం BCB, తండ్రి మల్లయ్య ఫర్ ఎగ్జాంపుల్. ఈ రకంగా దాదాపు మొత్తం భూమి స్థితి, భూమి రకం, నాలా ల్యాండ్ ఇది, ఈకేవై స్థితి, ఇంకా ఆధార్ అవైలబుల్ అని ఉంది. సో మొత్తం పకడ్బందీగా ఉంది. ఈ రకంగా ఒక పట్టాదారు సంబంధించిన వివరాలన్నీ వచ్చాయి. తెల్కపల్లి గ్రామంలో సపోజ్ ఒక నంబర్ కొడితే ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు వచ్చాయి. సో ఈ రకంగా నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ రకంగా లావాదేవీ సేవలు, సమాచార సేవలు, సరే భూ మార్కెట్ విలువ, భూ వివరాలు, ఇక నిషేధిత భూములు, ఇది కూడా ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నిషేధిత భూములు అంటే ఏంటనే మీకు డౌట్ ఉండొచ్చు. సపోజు హనుమకొండ ఉంది, హనుమకొండ జిల్లాలో ఇక్కడ ఎల్కతుర్తి తీసుకుందాం. ఎల్కతుర్తిలో నిషేధితం ఏముంది, బావుపేట ఉంది, బావుపేట. ఓకే, ఇక్కడ 2HKCX క్యాప్చా ఎంటర్ చేద్దాం మనం. రైట్, 2HKCX వివరాలు ఒకసారి చూస్తే కనుక మనం. రైట్, హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తి మండలంలోని బావుపేట దగ్గర నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయంటే ఇక్కడ మనం రైట్ చాలా ఉన్నాయి. బందెల బుచ్చ సపోజ్ ఇట్లా కొన్ని వివరాలు వచ్చాయి. లావుని పట్ట, ఇట్లా మెట్ట, కుష్కి, ఈ రకరకాలుగా భూమి యొక్క వర్గీకరణ, ఇలా కొన్ని వివరాలు వచ్చాయి. నిషేధిత భూములు అటు ఇవన్నీ కూడా. సరే, ఈ పేర్లు మనకు అనవసరం, ఇది చూపించదు. సో ఈ రకంగా చాలా ఉన్నాయి. రైట్, కొన్ని వివరాలు వచ్చాయి. అంటే ఇట్లా నిషేధితం ఏమి ఉన్నాయి ఏంటనేది మొత్తం మనము రకరకాలుగా అంటే మనం స్వయంగా తెలుసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే లావాదేవీ సేవలు, సమాచార సేవలు. నేను మళ్ళీ మీకు ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తాను. లావాదేవీలు అంటే ఏం లేదు, రిజిస్ట్రేషను, మ్యూటేషను, ROR సవరణలు, ఇతర సేవలు, నాలా, అప్పీల్, రిజిస్ట్రేషన్. సమాచారం వచ్చేసి భూముల మార్కెట్ విలువ, భూముల వివరాలు, నిషేధిత భూములు, ఈ చలాను, రిజిస్టర్డ్ దస్తావేజులు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. సో ఇది ఈ రకంగా ఉంటుంది ఓవరాల్గా. అంటే నేను కొన్ని అంశాలు డీటెయిల్ లోతుల్లోకి వెళ్ళాను లాగిన్ అయిన తర్వాత. ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా నువ్వు సిటిజన్ వ్యక్తిగతంగా నువ్వు లాగిన్ అవ్వాలి. నీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే ఒక పాస్వర్డ్, OTP వస్తే ఇవన్నీ చేసుకుంటే నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. లేదా ఇంట్లో కంప్యూటర్ లేకుంటే బయట ఎక్కడన్నా ఫ్రెండ్స్, స్నేహితులు ఇంట్లోనో మీ సేవలను చేసుకోవచ్చు. కానీ ఇక్కడ MRO ఆఫీస్కు వెళ్ళడానికైతే అంత అవసరమైతే ఉండదు. సో ఆ రకంగా పౌరులే తమ సేవల్ని కూర్చున్న కాడే పొందవచ్చు. ఈ రకంగా కావాల్సిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. భూభారతి పేరుతో ప్రభుత్వం అయితే కొత్తగా ఈ పోర్టల్ అయితే అందుబాటులో వచ్చింది. దాదాపు కొన్ని మండలాలు మీకు చెప్పాను. నారాయణపేట జిల్లాకు సంబంధించి మద్దూరు మండలు, అలాగే లింగంపేట, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలు, ఇక
మనకు ఇంకా కొన్ని జిల్లాలున్నాయి. మళ్ళీ నేను మీకు చెప్తాను. ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, అలాగే నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాలు. ఈ 4 మండలాల్లోనే ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి సో గత ప్రభుత్వం ఏం చెప్తుంది, పారదర్శకంగా గత ప్రభుత్వం భూములు చాలా అన్యాక్రాంతమైనవి కాబట్టి వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ భూభారతి చట్టం తెచ్చామంటే ఈ ప్రభుత్వం చెప్పుకొస్తుంది గత మొత్తం మీద. సరే, ఏదేమైనా సేవలు పారదర్శకంగా ఉంటాయి. కొంత ఆధునికత జోడించి సేవలను మరింత అందుబాటులో తెచ్చాం పౌరులకు అని చెప్తుంది. ఏదేమైనా భూభారతి చట్టం సంబంధించి మీకైతే ఇప్పటివరకు నాకున్న పరిజ్ఞానంతో ఇవి చెప్పే ప్రయత్నం చేశాను. నా పరిజ్ఞానం మేరకు అంటే మీకు లాగిన్ అయితే ఓన్గా ఇంకా మీరు సొంతంగా చేసుకుంటే ఇంకా మీకు తెలుస్తుంది. కొన్ని వివరాలు రఫ్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అన్ని లోతుల్లోకి వెళ్ళాలి, కొన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేశాను. సో ఆ రకంగా పౌరులే తమ పేరుతో తమ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి అంటే వాళ్ళే దాని ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. 14వ తారీఖు నుంచి ప్రారంభించారు. పూర్తి వివరాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తొందరలోనే మరికొద్ది రోజుల్లోనే అందుబాటులో రావుంది. కానీ చాలా సులభం, సరళంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూస్తే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.